దేవుడు మనల్ని సృష్టించింది, దేవుడు మనల్ని రక్షించుకున్నది మనం ఆయనకి ఉపయోగపడాలని, ఆయనకి మనం సేవ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మనం సేవ చేయాలంటే దేవుడు మనలో ఏమి కోరుకుంటాడు, దేవుడు మనలో ఏమి చూస్తాడు, దాన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వచనం చదువుతాను, 2 వచనాలు. దాంతో మనం చూడాలనుకునేటువంటి భాగాన్ని మీకు పరిచయం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం నుంచి చదువుతున్నాను. ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారమును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేవలను పారదోలిరి. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు తాను ఇష్టపడినటువంటి 32 మంది పేర్లు చెప్పాడు. ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభు వరకు చాలా సంవత్సరాలు గడిచాయి, కొన్ని వేల సంవత్సరాలు. ఈ వేల సంవత్సరాల చరిత్రలో దేవుడికి నచ్చిన వాళ్ళు ఒక 32 మంది కనబడ్డారు. దేవుడు ఇష్టపడిన వాళ్ళు ఒక 32 మంది కనబడ్డాడు. అంటే తాను ప్రస్తావించగలిగారు, వీళ్ళు నాకు సేవ చేశారు అని. దావీదు గురించి మనకు బైబిల్లో కొన్ని అధ్యాయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం పేరు మాత్రం చెప్పారు అంతే, ఇంకంతకంటే ఏమీ చెప్పలేదు. అంటే మీరు అర్థం చేసుకోండి, దావీదు అంత గొప్ప రాజు, దేవునికి హృదయానుసారుడు, ఆయన పేరు మాత్రం ప్రస్తావించాడంతే. అయితే నాకెందుకని ఈ వచనాలు చదవాలనిపించిందంటే, ఈ ప్రపంచం అంతమైపోయినప్పుడు ఒకసారి దేవుడు వెనక్కి చూసి విశ్వమంతట్లో ఎన్ని కోట్ల మంది పుట్టారు, ఎన్ని కోట్ల మంది రక్షించబడ్డారు, వీళ్ళల్లో నాకు ఇష్టమైన వాళ్ళు వీళ్ళు అని కొన్ని పేర్లు చదువుతారు కదా, ఆ పేర్లలో నా పేరు ఉంటుందా, అది తపన. అయితే మీరు అనుకోవచ్చు, సార్ మీరే ఆ మాట అంటున్నారు, మరి నా పరిస్థితి ఏంటి అని. దాంట్లోకి పేరు ఎక్కాలి అని అంటే స్టేజ్ మీద ఎక్కి ప్రసంగం చేస్తే అవ్వదు. దాంట్లో పేరు ఎక్కాలంటే అనేక మందికి సువార్త చెప్తే అవ్వదు. ఇప్పుడు హేబేల్ ఉన్నాడు చూసారా, ఆయన పేరు ఎక్కింది బైబిల్లో. ఆయన గురించి ఒక వచనం ఉంది, హేబేల్ ఎవరికి సువార్త చెప్పుండడు, కానీ హేబేల్ గారి పేరు ఎందుకు ఎక్కిందంటే హేబేల్ దేవుడికి ఇష్టంగా జీవించాడు కాబట్టి హేబేల్. అదేవిధంగా మనం కూడా దేవునికి ఇష్టంగా జీవించినట్లయితే మన పేరు అందులో ఎక్కుద్ది. అయితే దేవుడికి ఇష్టంగా జీవించడం అంటే ఏంటి, దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు, దేవుడు ఎవరిని ఇష్టపడతాడు, అది ఈరోజు తెలుసుకుందామని అనుకుంటున్నాను. వీళ్ళను నేను ఎంపిక చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే గిద్యోను. గిద్యోను గురించి మనకి న్యాయాధిపతులు అనే గ్రంథంలో ఉంటుంది. ఓకే, న్యాయాధిపతులు అనే గ్రంథం ఇశ్రాయేలు చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనది. 21 అధ్యాయాలు ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథానికి. 21 అధ్యాయాల్లో 350 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే మన న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 21వ అధ్యాయం చివరి వచనానికి వచ్చేప్పటికి 350 సంవత్సరాలు గడిచిందన్నమాట. ఈ 350 సంవత్సరాల్లో 12 మంది న్యాయాధిపతులు ఉన్నారు. సార్ వీళ్ళు ఎవరు సార్ న్యాయాధిపతులు అనే మాట అంటారేమో. యెహోషువ ఇశ్రాయేలుని దేవుడు వాగ్దానం చేసిన దేశంలో తీసుకొచ్చాడు. అక్కడ చాలామంది వేరు రాజులు ఉన్నారు. వాళ్ళందరినీ ఎరగొట్టి చంపేసేసి వాళ్ళందరినీ పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఇశ్రాయేలీలకి 12 గోత్రాలు, మొత్తం 12 గోత్రాలు అంటే 12 ఇళ్ళు పేర్లు అనుకుంది. ఒక్కొక్క ఇంటి పేరు వాళ్ళకి ఒక్కొక్క భాగం ఇచ్చాడు. అరే మీరంతా ఇటు ఉండండి, బెంజామిన్ వాళ్ళంతా ఇక్కడ ఉండండి, యోధా వాళ్ళంతా ఇక్కడ ఉండండి అని ఇలాగా 12 మందిని 12 ప్రాంతాలకి పంపించేశాడు. పంపించేసి దేవుడే మీకు రాజు, ఆయనకి నమ్మకంగా ఉండండి అని యెహోషువ చచ్చిపోయాడు. ఇక యెహోషువ చచ్చిపోయిన తర్వాత ఇక వాళ్ళు అనుకున్నారు, అయ్యగారు చెప్పారు కదా, అయ్యగారు చెప్పినట్లే మనం ఉండాలి, కానీ మనల్ని నడిపించేవాడు అక్కడ ఉండాలి ఒక నాయకుడు
అని ఒక నాయకుడిని పెట్టుకున్నారు. ఆ నాయకుడికి రాజు అని అనలేదు. రాజుగారు అయితే కనుక ఆయన సుంకం తీసుకుంటాడు, రాజుగారు అయితే ఎవరిన అమ్మాయి నచ్చితే కనుక నువ్వు నా భార్య అంటాడు, వచ్చేసేయాలి. ఇలాంటి చాలా తలనొప్పులు ఉంటాయి. అందుకని అలా కాకుండా న్యాయాధిపతులు అని పెట్టారనమాట. అలాగ 12 న్యాయాధిపతులు 350 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు. కొంతమంది ఎక్కువ కాలం ఉన్నారు. గిద్యోను, తర్వాత దెబోరా, ఇలాంటి వాళ్ళు 40 సంవత్సరాలు ఉన్నారు. కొంతమంది తక్కువ రోజులే ఉన్నారు, 3 నెలలు, 9 నెలలు, సంవత్సరం అలా ఉన్నారు. 6 ఎక్కువ కాలం ఉన్నారు, 6 తక్కువ కాలం ఉన్నారు. ఈ 12 మందిలో ఒక ఆమె స్త్రీ, అమ్మాయి, అంటే అమ్మాయి కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించింది. దెబోరా, బారాక్ ఆ టైంలోనే ఉండేవాడు. దెబోరా, బారాకు వీళ్ళు 40 సంవత్సరాలు పరిపాలించినట్లు మనం చూస్తాం. అయితే ఈ 350 సంవత్సరాలు కూడా ఎప్పుడు ఒకటే ప్రక్రియ ఉండేది. ప్రక్రియ అంటే ఒకే పద్ధతి నడుస్తూ ఉండేది. మంచిగా ఉండేవాళ్ళు, బాగున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయేవాళ్ళు. ఇక దేవుణ్ణి మర్చిపోతే పాపం చేసేవాళ్ళు. వీళ్ళు పాపం చేయంగానే దేవుడు కోపం వచ్చేది. దేవుడు కోపం రాగానే శాపాన్ని పంపించేవాడు. ఈ శాపం రాగానే వీళ్ళకి క్షామం వచ్చేది. క్షామం అంటే ఏదో జబ్బులు, నష్టాలు, బాధలు వచ్చాయి. అప్పుడు వాళ్ళు విలాపం, ఏడ్చేవాళ్ళు. ఎప్పుడైతే ఏడ్చేవాళ్ళో దేవుడు క్షమించి క్షేమాన్ని ఇచ్చేవాడు. ఎప్పుడైతే క్షేమాన్ని ఇచ్చాడో మళ్ళీ నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? దేవుడు మర్చిపోవాడు. ఎప్పుడు ఇదే పద్ధతి. మొదట పాపం, తర్వాత దేవుడు కోపం, తర్వాత శాపం, తర్వాత క్షేమం, తర్వాత విలాపం, ఆ తర్వాత మళ్ళీ క్షేమం తర్వాత మళ్ళీ నిశ్శబ్దం. అంతే, ఇదే చక్రం తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తిరిగినా అలాగే. అయితే ఇప్పుడు మన జీవితం, అంటే మన దేశం, మన రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఉజ్జీవాన్ని తీసుకురాగలడా? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని వాడుకోగలడా? ఎలాంటి వాళ్ళని వాడుకుంటాడు? దేవుడు ఎలాంటి వాళ్ళని మెచ్చుతాడు? ఇది మనకు వచ్చినటువంటి ప్రశ్న. గిద్యోన్ని ఎందుకు మెచ్చాడు దేవుడు? దేవుడికి ఎందుకు ఇష్టపడ్డాడు? గిద్యోన్ అంటే ఎందుకు ఇష్టం? అది మనం ఈ భాగం నుంచి మనం చదువుకుందాం. ఓకే, గిద్యోన్ గురించి న్యాయాధిపతుల గ్రంథం 3 అధ్యాయాల్లో ఉంటుంది. 3 అధ్యాయాలు, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం. అయితే 3 అధ్యాయాల్లో అక్కడక్కడ కొన్ని వచనాలు మాత్రం మీకు చదివినిపిస్తాను. అవి మనం దాని నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా అసలు దేవుడు గిద్యోన్ని ఏ పరిస్థితుల్లో పిలిచాడు, అంటే అక్కడ ఉన్న స్థితిగతులు ఏంటి అవి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం చదువుతున్నాను. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించను. ఇప్పుడు అయ్యగారు ఉన్నారు కదా, సాలమన్ అయ్యగారు నన్ను పిలిచేసి నా చేతికి ఏమి ఇచ్చారు? మైక్ ఇచ్చారు. మైక్ ఆయన నాకు ఇచ్చినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? నేనేం మాట్లాడదలుచుకుంటే అది మాట్లాడచ్చాను. నేను ఒకవేళ సాలమన్ గారు ఇంక తిరిగి ఆయన పచ్చి బూతులు తిట్టేశాను అనుకోండి, తిట్టొచ్చా లేదా? తిట్టడానికి అవకాశం ఉంది. నాకు మైక్ ఇస్తే నేను ఏమన్నా తిట్టేయచ్చు. ఆ తర్వాత వచ్చి మైక్ లాక్కుంటాడు ఆయన, నన్ను కొట్టచ్చు. తర్వాత కేఎస్ఆర్ యూత్ వాళ్ళు వచ్చి నన్ను ఎరగబాదేయచ్చు. అదన్నా. కానీ నేను అనాల్సిన మాట అనేసాను లేదా? అనేసాను. అంటే దాని అర్థం ఏంటంటే, మైక్ నా చేతికి ఇస్తే సార్ మీ ఇష్టం, మీరు ఏమన్నా మాట్లాడండి, అది ఆయన యొక్క భావం. సో హ్యాండ్ ఓవర్ అంటారు దాన్ని. మైక్ని హ్యాండ్ ఓవర్ చేశారు, ఆయనకు అప్పగిచ్చేశారు. అదేవిధంగా దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలుని అప్పుడు దాకా ఆయన కాపాడాడు. కాపాడి వీళ్ళు చెప్పిన మాట వింటలేదని సాతాన్ని పిలిచి, రే నువ్వు చూసుకోను ఆయన వాళ్ళకి ఇచ్చేసాడు అనమాట. అది పరిస్థితి. ఇది జరిగేదనమాట. ఎంత ఘోరం ఆలోచించండి. శత్రువు చేతికి దేవుడే అప్పగిచ్చాడు. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించను. మిద్యానీయులు అంటే ఇశ్రాయేలీలకి శత్రువులు, వాళ్ళ చేతికి అప్పగించాడు. అప్పగించి మీరు చూసుకోండి అని అన్నాడు అన్నమాట. ఎందుకని? దేవుడు కోపం వచ్చింది ఎవరి మీద? ఇశ్రాయేలీల మీద. ఎందుకని? చెప్పిన మాట వింటలేదు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల మీద దేవుడికి భారతదేశం మీద ఏం కోపం లేదు. భారతదేశం ఏం చేసింది కోపం ఇచ్చుకోవడానికి? దేవుడు కోపం వచ్చేది భారతదేశంలో చర్చి మీద, భారతదేశంలో క్రైస్తవుల మీద. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బయట
వేరు వేరు విగ్రహాలను పూజ చేసేవాళ్ళు, వేరు వేరు దేవతలను కొలిచేవాళ్ళు ఉండొచ్చు. దేవుడికి వాళ్ళ మీద జాలి ఉంటుంది, పాపం వాళ్ళకి తెలీదు, అందుకే కొలుస్తున్నారు. దేవుడు కోపం వచ్చేది ఎవరి మీద? క్రైస్తవుల మీద. బైబిల్ చదువుతూ ఉంటారే, ప్రార్థన చేస్తూ ఉంటారే, వాళ్ళ మీద కోపం వస్తుంది. ఏ అనంటే, నీకు తెలుసు కదరా, మరి నువ్వు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నావు? నువ్వు వాక్యం వింటూ ఉంటావు, ఆ వాక్యం కూడా బోధిస్తూ ఉంటావు అని దేవుడు కోపం వచ్చి ఇక అప్పగిస్తే మనల్ని అప్పగించాలి. మనల్ని అంటే క్రైస్తవుల్ని. ఈరోజు భారతదేశంలో ఏమాత్రం జాలి లేకుండా, ఏమాత్రం స్థితిగతులు బాగోలేకుండా ఎవడన్నా బతుకుతున్నాడంటే ఆడు క్రైస్తవుడే. అవునా కదా? ఎందుకనంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? దేవుడే మనల్ని అప్పగిచ్చేశాడు. అర్థమైందా? మీకు ఒక చిన్న ప్రశ్న రావచ్చు, సార్ అసలు నరేంద్ర మోడీని, అమిత్ షాని దేవుడు రాకుండా ఆపేయచ్చు కదండి అని అంటే, దేవుడు ఆపేదేంటి? ఆయన తెచ్చిందే ఆయన. ఎవరో ఏసే తెచ్చాడా? అవును, ఏసే. ఆయన సీటు మీద ఎవరు ఎక్కించారు? ఏసే ఎక్కించాడు. ఏసై అనుమతి లేకుండా, దేవుడు అనుమతి లేకుండా ఎవరికైనా అధికారం వస్తుందా? రాదు. దేవుడే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మనకు బుద్ధి రావాలని. అవునా కదా? ఇప్పుడు ఉన్నట్టు కఠిన పరిస్థితి మనకు బుద్ధి రావాలి. అయితే వాళ్ళ పరిస్థితి కూడా అది. అప్పుడు ఏం చేశారు చూద్దాం. 2వ వచనం, మిద్యానీయులు చేయి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొని దేవుడి దగ్గరికి వెళ్ళటం మానేసి వాళ్ళు ఏదో సొంత ప్రయత్నాలు చేసుకోవడం మొదలుపెట్టారు. సొంత ప్రయత్నాలు. దేవుడి నుంచి తప్పించుకోగలిగే వాళ్ళు ఎవరుంటారు? ఎవరు ఉండలేరు. ఇవన్నీ సొంత ప్రయత్నాలు మాత్రమే. సొంత ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకులను, తూర్పు నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరేదైనను కానీ ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండను. దేశమును పాడు చేయుటకు వారి దానిలోకి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. ఆ మాట చదవడానికి అంత చదివాను. మిక్కిలి హీనదశకు వచ్చేదాకా బుద్ధి రాలేదు. మిక్కిలి హీనదశకు వచ్చేదాకా వాళ్ళు అర్థం చేసుకోలేదు. అప్పుడు దాకా వాళ్ళు ప్రార్థన చేయలేదు. అన్ని సొంత ప్రయత్నాలే. ఇప్పటికీ కూడా చర్చి వాళ్ళు కానీ, క్రైస్తవులు కానీ, దేవుని బిడ్డలు కానీ భారతదేశంలో మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, మనం ప్రభుత్వం దగ్గరికి కాదు వెళ్ళేది, యజమానుల దగ్గరికి, అధికారుల దగ్గరికి కాదు వెళ్ళాల్సింది, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడికి విజ్ఞాపన చేయాలి. మీ కుటుంబాల్లో శాంతి లేదా? మీ కుటుంబంలో ఉద్యోగాలు రావట్లేదా? మీ కుటుంబంలో ఎంత సంపాదించినా నిలబడతలేదా? ఎంత చదువుకున్నా మీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళలేకపోతున్నారా? దీని వెనకాల ఒక కారణం, మనం మిక్కిలి హీన దశకు వచ్చేదాకా ఆగుతాం. అలాగా అక్కర్లేదు. ప్రభువా నన్ను క్షమించు అని దేవుడి దగ్గరికి రాగలిగితే దేవుడు సహాయం చేస్తాడు. వీరు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడో చూద్దాం. 6వ అధ్యాయం 11వ వచనం. అంతా చదివితే లేట్ అవుతుంది కాబట్టి అక్కడక్కడ చదువుతున్నాను. యెహోవా దూత వచ్చి అబియాజీరుడైన యావాషు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యావాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగై ఉండినట్లు గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టించండు. ఎప్పుడైతే మిక్కిలి హీనదశకు వచ్చాడో ఎవరు వచ్చారు? దేవుడే వచ్చేసాడు. గుర్తుండి, మనము మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే, మన ప్రార్థనకి మనం ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి ఫోన్ ఎత్తకపోవచ్చు, మనం ఫోన్ చేస్తే మన ఎమ్మెల్యే గారు ఫోన్ ఎత్తకపోవచ్చు, మనం ఫోన్ చేస్తే మన కౌన్సిలర్ గారు ఫోన్ ఎత్తకపోవచ్చు. కానీ మనం ప్రార్థన చేస్తే మన దేవుడు ఫోన్ ఎత్తడం కాదు, ఆయనే వచ్చేస్తాడు. అది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఇక్కడ జరిగింది అదే. వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు పూనుకున్నాడు, దేవుడు వచ్చేసాడు. దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు, వచ్చి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఎందుకని? ఇక్కడ గిద్యోను వస్తాడు, గిద్యోనుతో మాట్లాడాలని. గిద్యోను గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గిద్యోను ఎలాంటోడని. యావాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగై ఉండినట్లు
గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచున్నది. గోధుమలను దొల్లగొట్టడం అంటే ఏంటో తెలుసా? ఈ గోధుమలు ఉంటాయి కదా చెట్లు, ఆ చెట్లు బల్లకేసి కొడతారు. కొడితే గోధుమలు ఊడతాయి. ఆ ఊడిన తర్వాత గోధుమలు, పుల్ల మొక్కలు, చెత్త చెదారం ఉంటుంది కదా, అది చాట్లో వేసుకొని ఇలా వేస్తారు. వేస్తే గోధుమలు ఇక్కడ పడిపోతాయి, చెత్త చెదారం అంతా గాలికి ఎగిరెళ్ళిపోతుంది అనమాట. ఇది వాళ్ళు చేసేటువంటి పని. ఈ పని ఎప్పుడు చేసినా కొండ మీద చేస్తారు. కొండ మీద. ఎందుకంటే కొండ మీద ఏముంటుంది? గాలి ఉంటుంది. అర్థమైందా? గాలిలో చేస్తే ఆ పొట్టంతా ఈజీగా వెళ్ళిపోతుంది, విత్తనాలు మాత్రం మిగిలిపోతుంది అనమాట. ఇది పని. కానీ ఈయన చూడండి ఏం చేస్తున్నాడు? గిద్యోను మిద్యానీలకు మరుగైండినట్లు గానుగ చాటున గోధుమలను గుళ్ళగొట్టుచుండు. గానుగలేమో కొండ మీద ఉండవు. గానుగ ఎప్పుడు లోయలో ఉంటాయి, కొండ మొదల్లో ఉంటాయి. కొండ పైనేమో గోధుమలు బాగు చేసుకుంటారు. కొండ మొదల్లోనేమో నూనె తీస్తారు గానుగలోంచి. ఎందుకంటే నూనె గానుగ చాలా బరువు ఉంటుంది కదా, కిందే ఉంటుంది అన్నమాట. అయితే మనోడు గోధుమలు ఎక్కడ బాగు చేసుకుంటున్నాడు? కొండ మీద కాదు, కింద గానుగ దగ్గర. ఎందుకని? ఎవడికి కనబడకూడదు అనేసి. అంటే గిద్యోను చాలా పిరుకోడు, అందుకనే మూలలో కూర్చొని బాగు చేసుకుంటున్నాడు. పిరుకోడు మొదటిది. రెండోది, గిద్యోను చాలా స్వలాభి అంటే సెల్ఫిష్. మిగిలిన వాళ్ళ సంగతి నాకు అనవసరం, నా బతుకు నేను బతికితే చాలు. ఇది ఆయనకున్నటువంటి రెండో లక్షణం. అలాంటి గిద్యోను దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడతాం మొదలుపెట్టాడు. ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. 12వ వచనం. యెహోవా దూత అతన్ని కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనాడని అతనితో అనగా, పిరుకోని పట్టుకొని బలాఢ్యుడా అంటున్నాడు దేవుడు. ఎందుకంటున్నాడు తర్వాత చూద్దాంలే. అయితే మనోడు ఏమంటున్నాడు చూద్దాం. దానికి గిద్యోన్ చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండినడలా ఇదంతయో మాకు ఎలా సంభవించెను? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములను ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. బాధలు ఎక్కువైనప్పుడు, కష్టాలు ఎక్కువైనప్పుడు, సమస్యలు ఎక్కువైనప్పుడు మనలో వచ్చేటువంటి తలంపు ఏంటంటే దేవుడు మనల్ని వదిలేశాడు, దేవుడు సహాయం చేయడు. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడుంటే ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? దేవుడుంటే ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? నిన్నగాక మొన్న ఢిల్లీలో పేరు అడిగి, ఆ పేరు కనుక కొంచెం క్రైస్తవ పేరో ముస్లిం పేరో ఉంటే చంపేశారు. 23 మందిని చంపేశారు. అంతే, భయం గుప్పెట్లో బతికారు మనుషులు. తలుపులు తీయడానికి కూడా భయపడిపోయారు. అది పరిస్థితి. అమ్మాయిల్ని చంపేశారు, పిల్లల్ని చంపేశారు, ఘోరంగా, అంత భయంకరంగా. ట్రంప్ ఉన్నప్పుడు అన్ని మతాలు మేము ఇక్కడ విలువిస్తాం అని స్టేజ్ మీద మాట్లాడాడు ఆయన వెళ్ళిపోతుంటేనే మొదలైపోయింది. ఆయన అక్కడ ఉండగానే భారతదేశంలో ఉన్నప్పుడే మొదలైపోయింది భయంకరం. బయటకు వచ్చిన లెక్కలు 23. ఎంతమందిని చంపేశారో తెలియదు. నాకు తెలిసిన కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు, అసలు రోడ్డు మీద నడవడానికి మనుషులు భయపడిపోయారంట, చాలా భయపడిపోయారు. అలాంటి భయపు గుప్పెట్లో ఉన్నారు. అయితే అలాంటప్పుడు మనుషులకు వచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎందుకు కాపాడ్డండి? దేవుడు లేడా? దేవుడు ఏమైపోయాడు? ఇది వచ్చేటువంటి ప్రశ్నలు. గిద్యోనుకు కూడా అలాంటి ప్రశ్నలే వచ్చినాయి. దాన్నే అనుమానించేవాడు అంటాం. గిద్యోను గురించి 3 లక్షణాలు తెలుసుకున్నాం. ఒకటి పిరుకోడు, సెల్ఫిష్, షై. రెండోది స్వలాభి, సొంతం బతుకు గురించి ఆలోచిస్తాడు, మిగిలిన వాళ్ళ సంగతి నాకు అనవసరం, సెల్ఫిష్. ఇక మూడోది, ఆయన చాలా ప్రశ్నలు అడిగేవాడు, స్కెప్టిక్, అనుమానించేవాడు. అయితే దేవుడు అలాంటి వాడిని పిలుచుకుంటాడా? ఇది మనకు వచ్చినటువంటి ప్రశ్న. కానీ ఆయనే పిలిచాడు. చూద్దాం 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీల చేతుల నుండి ఇశ్రాయేలుని రక్షింపుము, నిన్ను పంపువాడను నేనే అని చెప్పగా, ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఏమనుకుంటారు తెలుసా? అమ్మో భయం, అమ్మో మాట చాకచక్యం లేదు, అమ్మో చేత కాదు, అమ్మ ఏదో ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను అంతే. ఇది మీరు అనుకుంటున్నారు. గిద్యోను కూడా అంతే. అయితే అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి దేవుడు ఏమంటున్నాడంటే, గిద్యోను నువ్వు నాకు కావాలి. అయితే దానికి గిద్యోను ఏం జవాబు చెప్పాడు చూద్దాం.
బహుశా ఈ జవాబు వింటే నేను కూడా ఇలాగే చెప్తాను అని అంటారేమో. అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలుని రక్షింపగలను? నా కుటుంబము మనష్య గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయననేమి, నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. గిద్యోను చెప్పిన మాట చూడండి. మా కుటుంబం, మా గోత్రం, మాకున్నటువంటి వంశం అందరికంటే తక్కువ. పైగా మా కుటుంబంలో నేను తక్కువ, మా వంశంలో నేను తక్కువ, అంటే అందరికంటే తక్కువ నేనే. ఒకవేళ పని కోసం ఎవరినైనా పిలిచారనుకో, మనలో చాలామంది అదే మాట చెప్తారు, అమ్మో నేనా కాదులే అంటారు. డబ్బులు పంచి పెడుతున్నావు అంటే నాకే అని అంటారు. మన వాళ్ళు చాలా తెలియగలవాళ్ళు. పంచి పెడుతున్నారంటే నాకే అంటారు. పని చేయండి అంటే ఇంకా ఆడ పంపించండి అని అంటారు. అది పరిస్థితి. ఈయన కూడా అంతే, పనికి కావాలనగానే అన్ని అడ్లు చెప్తున్నాడు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఇది లేదని. ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా అదే చెప్తారు. ఏమనంటే నాకేమి లేవు, నాకేమి చేత కాదు, ఏం చేయగలను, నేను అన్ని విషయాల్లో చిన్నోడిని, నేను అన్ని విషయాల్లో చిన్నదాన్ని. ఇది మీరు అనేటువంటి మాట. కాబట్టి మొదటి మాట నేను చివరిలో అడుగుతాను, 5 మాటలు మీరు నాకు చెప్పాలి. దేవుడు ఒక వ్యక్తిని పిలవడానికి ఈ 5 లక్షణాలు చూస్తాడు అంతే. మొదటిది, గిద్యోను సామాన్యుడు. చెప్పండి సార్, సామాన్యుడు చెప్పండి నాకు. అంతే, సామాన్యుడు. సామాన్యుడు అంటే దేవుడు మామూలు మనుషుల్ని పిలుస్తాడు అంతే. దేవుడు ఈడు పొడుగు ఎక్కువ ఉన్నాడా, ఈడు అందంగా ఉన్నాడా, ఈ అమ్మాయికి డబ్బులు ఎక్కువ, ఈ అమ్మాయికి డిగ్రీలు ఎక్కువ, వీడికి చదువు ఎక్కువ అని ఏం చూడ్డు. సామాన్యుల్ని దేవుడు పిలుస్తాడు. మీరు సామాన్యులు, దేవుడు మిమ్మల్ని వాడుకోగలుగుతాడు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా సరే నాకు డిగ్రీలు ఎక్కువ ఉన్నాయి, నాకు చదువు ఎక్కువ ఉన్నది, నాకు అందం ఎక్కువ ఉంది, నాకు మాట చాకచక్యం ఎక్కువ ఉంది అని అనుకుంటే దేవుడు వాడిని వాడలేడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే నాకు చేత కాదని పూర్తిగా ఎవరైతే దేవుడి మీద ఆనుకుంటాడో వాళ్ళని వాడుకోగలుగుతాడు, సామాన్యుని వాడుకుంటాడు. అయితే దేవుడు గిద్యోను సామాన్యుడైనా వాడుకోవడానికి దేవుడు గిద్యోన్ని ఒకటి అడిగాడు, అది చేశాడు గిద్యోను, అందుకో వాడుకోగలిగాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ జాగ్రత్త చెప్తున్నా, ఈ ఒక్క పని మీరు చేస్తే, ఈ ఒక్క పని దేవుడు మిమ్మల్ని వాడుకోవడం మొదలు పెడతాడు. ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే వాడుకోవడం మొదలు పెడతాడు. ఏంటి సార్ అది అని అంటే, ఒకసారి 34వ వచనం చూడండి, 6వ అధ్యాయం 34వ వచనం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను, అతడు బోర ఊదినప్పుడు అబియాజేరు కుటుంబం వారు అతని యొద్దకు వచ్చిరి. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించను. మీకు మాట చెప్తాను, నాది నల్లటి శరీరం, నేను నల్లోని కదా, కానీ మీకు నల్లగా కనబడుతున్నాను నేను? లేదు, పసుపు రంగులో కనబడుతున్నాను. ఎందుకని? నేను ఏ రంగు షర్ట్ వేసుకున్నా? పసుపు రంగు షర్ట్ వేసుకున్నా. లోనున్న శరీరం కప్పేసింది. అది ఇక్కడ కూడా అదే జరిగింది. దేవుడు ఏం చేశాడంటే, నేను షర్ట్ వేసుకున్నట్లు దేవుడు గిద్యోన్ని వేసుకున్నాడు. మీకు అర్థమైందా? నేను షర్టు తగిలించుకున్నట్లు దేవుడు ఎవరిని తగిలించుకున్నాడు? గిద్యోన్ని. బయట మనుషులందరూ కనబడేది ఎవరో? గిద్యోను. కానీ లోనుండేది ఎవరో? దేవుడు. ఇక్కడ కూడా దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు బయటకు అందరికి కనబడతావు, కానీ ఒక్క పని చేయి, నన్ను అనుమతిస్తే నేను నీలోకి వచ్చి కూర్చుంటా. సో అప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? లోన్ ఉంటాడు. అవునా కదా? దేవుడు లోన్ ఉంటే పని చేసేది ఎవరో? దేవుడా మనమా? దేవుడే. అవునా కదా? మీకు 2 ఉదాహరణలు చెప్తాను, మీకు అర్థమైపోద్ది. ఒకటి ఒక సన్నివేశం, రెండోది ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నేను చెప్తాను. ఒకటి ఏంటంటే, ఫ్రాన్స్ దేశంలో ఇది జరిగింది నిజంగానే. ప్యారిస్ పట్టణంలో, ఆయన పేరు మర్చిపోయాను కానీ బాగా వాయిలిన్ వాయిస్తాడు, మంచి వాయిలిన్ అంటే ఇక్కడ పెట్టుకొని వాయిస్తాడు చూసా, అది. ఆయన ఏం చేశాడంటే, ఒకరోజు పేపర్లో అనౌన్స్ చేశాడు, పలానా రోజున సాయంత్రం 6 నుంచి 7:30 దాకా ప్రపంచంలో అతి ఖరీదైన వాయిలిన్ నేను వాయిస్తానని. ఇక అసలు ఆయన బాగా వాయించేవాడు, ఆయన అతి ఖరీదైన వాయిలిన్ వాయిస్తానంటే మనుషులు పిచ్చి పిచ్చిగా టికెట్లు కొనుక్కొని వచ్చి కూర్చున్నారు. స్టేడియం మొత్తం నిండిపోయింది. నిండిపోతే మనోడు 6ంటికి వచ్చాడు, వచ్చి వచ్చాడు, పెట్టి తీసి ఇలా ఓపెన్ చేశాడు, వాయిలిన్ తీసి అందరికీ చూపించాడు. ఇలా వాయిలిన్
చూపిస్తే అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడు ఇక్కడ పెట్టుకొని ఇక వాయించడం మొదలుపెట్టాడు. ఇలా గంటన్నర వాయించాడు. ఎంత బాగా వాయించాడంటే ఆ గంటన్నర లోపల చాలామంది ఎక్కెక్కి ఏడ్చాడు. అంటే సంగీతానికి అలాగ ఏడుపు వచ్చేసింది వాళ్ళకి. అలాగా 7:30 దాకా వాయించిన తర్వాత అందరికీ వాయిలను చూపించాడు. చూపించి ఇలా కాళ్ళు పెట్టి పట్మని ఇరక్కొట్టేశాడు. ఏది వాయిలన్ ఇరక్కొట్టేసేపటికి అందరూ అలాగా చూస్తూ ఉన్నారు. ఇంత ఖరీదైన వాయిలన్ అన్నాడు ప్రపంచంలో, ఇరక్కొట్టేశాడేంటి అని. అప్పుడు ఆయన నవ్వాడు. నవ్వేమన్నాడు తెలుసా? మీరు అనుకున్నట్లు ఇది ఖరీదైన వాయిలన్ కాదు, వచ్చేటప్పుడు 2 రూపాయలు కొనుక్కొచ్చాను దీన్ని అన్నాడు. వచ్చేటప్పుడు నేను మిమ్మల్ని ఏం మోసం చేయట్లా, ఖరీదైన వాయిలన్ ఉందే, ఇప్పుడు తీసి దాన్ని వాయిస్తా అని. అప్పుడు ఏమన్నాడు తెలుసా? సంగీతాన్ని ఇచ్చేది ఖరీదైన వాయిలన్ కాదు, వాయించేవాడు. సంగీతాన్ని ఇచ్చేది ఖరీదైన వాయిలన్ కాదు, దాన్ని వాయించేవాడు. తమ్ముడు అది ఉందా? ఇది ఎంత ఉంటుందమ్మా ఖరీదు? ఇది 20, అది 70, 2 కలిపి ₹1,00,000. ₹1,00,000 కదా. మరి ఇది 70,000 కదా. నా ల్యాప్టాప్ 2,30,000. ఇది తీసి దాన్ని పెట్టుకోవచ్చా? నాది మ్యాక్ పెట్టచ్చు కదా. ఇప్పుడు మరి నాది 2,30,000 కదా, నీది తొక్కలేదు 70,000 కదా. మరి నేను వాయిస్తే ఇంక అదిరిపోద్దా? చెప్పును అబద్ధం ఆడకండి చెప్పు. అది ఇప్పుడు నచ్చాడు ఆయన. 2,30,000 మ్యాక్ నాది, ఆయన 70,000. నాది చాలా ఖరీదు. దాన్ని దీన్ని పెట్టేసి నేను వాయించాను అనుకో, మీరు కూర్చుంటారా? కూర్చోరు. పేడ తీసుకొచ్చి నా మొహాన్ని కొడతారు, టమాటాలు తీసుకొచ్చి నా మొహాన్ని కొడతారు, పచ్చి బూతులు తిట్టేసి వెళ్ళిపోతారు. అవునా కదా? అంటే సంగీతాన్ని ఇచ్చేది వెనకాల వాయించేవాడు కానీ ముందున్న దాని యొక్క గొప్పతనం కాదు. అదేవిధంగా మన జీవితంలో గొప్ప శౌర్య కార్యాలు జరగాలంటే మన తెలివితేటలు కావు, మన చాకచక్యం కాదు, మనలో ఉండేటువంటి దేవుడు. మనలో దేవుడు ఉంటే ఆ పని అవుతుంది. దీన్నే పౌలు భక్తుడు ఇంకో వచనంలో బాగా చెప్పాడు. 1 కొరింథీ 1:27 చదువుతాను. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని అన్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడంట? వెర్రివారిని. వెర్రివాళ్ళు అంటే ఏంటి తెలుసా? పిచ్చోళ్ళు, పనికిమాలినోళ్ళు. ఈడేం పనికి వస్తాడరా? అలాంటి వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఎవరికి బుద్ధి చెప్పడానికి? జ్ఞానులకు బుద్ధి చెప్పడానికి. అవునా కదా? ఆంధ్ర రాష్ట్రంలో కొంతమందిని జ్ఞానులు, స్వామీలు అని పిలుస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కొంతమంది స్వామీలు బాగా ప్రాతినిధ్యంలోకి వచ్చారు. యూట్యూబ్లో 2 రోజులకు ఒకసారి వాళ్ళది ఏదో ఒక హడావిడి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన అర్థం కాకపోతే జరిగిన సంఘటన అయినా అర్థం కావాలి. 2 అర్థం కాకపోతే ఆ మురుగుగుంటలో దూకిసావు. ఇక నేనేం చేయగలను? అదన్నా అర్థం అవ్వాలి. ఇది సౌండ్ అన్న అది ఓకే. సరే, ఇది దేవుడు కోరుకున్నది. నేను ఒక చిన్న మాట చెప్తాను చూడండి. దేవుడు ఏం కోరుకుంటాడో ఏం కోరుకోడో మీకు చెప్తాను. దేవుడు సామర్థ్యతను కోరుకోడు, సంసిద్ధతను కోరుకుంటాడు. నేనున్నాను ప్రభా అనేవాడు కోరుకుంటాడు. చాకచక్యాన్ని కోరుకోడు, చక్కగా విధేయత చూపించే వాళ్ళు కోరుకుంటాడు. దేవుడు పట్టాలు ఉన్నవాడికి అవసరం లేదు, పట్టుదల ఉన్నవాడు కావాలి. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి చాలు. సార్ నాకు పట్టాలు లేవు, ఏం పర్లా, పట్టుదల ఉందా? సార్ నాకు చాకచక్యం లేదు, అవసరంలా, చక్కగా విధేయత చూపిస్తావా? సార్ నాకు సామర్థ్యత లేదు, ఏమక్కర్లా, సంసిద్ధత ఉందా? ఇది విషయం. దేవుడు సామాన్యుల్ని వాడుకుంటాడు. ఇది మొదటి విషయం. పక్కా అర్థమైపోయింది కదా? రైట్. ఇప్పుడు రెండోది, ఈ సామాన్యుని దేవుడు వాడుకోవడానికి అడిగాడు, చోటు అడిగాడు, నీలోకి రాని అని. సరే, దేవుడు లోనికి వచ్చాడు. దేవుడు లోనికి వచ్చిన తర్వాత ఒక చిన్న మాట, ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఒకవేళ ఈ మీటింగ్ అయిపోగానే నేను మీ ఇంటికి వస్తాను అని అన్నాను అనుకోండి. మీరు చేసే పని ఏంటి చెప్పమంటా? ఏమా మీటింగ్ అయిపోగానే ఇంటికి వస్తాను అనగానే మీరు గబగబా ఫోన్ తీసుకొని, అర్థమైందా, మీ ఇంటి దగ్గర ఎవరున్నారో వాళ్ళకి మెసేజ్ పెట్టేస్తారు. ఏమన్నా తెలుసా? ఎడ్వర్డ్ గారు వస్తున్నారంట అని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? గబగబా ఫ్రంట్ గదంతా శుభ్రం తుడిచేసేసి, అర్థమైందా, కర్టన్లు మార్చేసి
అర్థమైందో? కుర్చీలు గిర్చీలు తుడిచేసి, దుమ్ము గిమ్మ ఏమన్నా ఉంటే తీసేసి, ఏమన్నా లేనిపోయిన ఐటమ్స్ ఉంటే అవి తీసేసి, టీవీలో దరిద్రమైన బొమ్మలు ఏమన్నా వస్తే ఉంటే కనుక అవి కూడా ఆపేసి, నేను వచ్చేటప్పటికి చాలా శుభ్రంగా ఉండేట్లు చేస్తాను. ఇది మీరు చేసే పని. ఇప్పుడు నేను సామాన్యుడిని, నేను వస్తానంటేనే అంత హడావిడి చేస్తున్నారే, దేవుడు మీ ఇంట్లోకి వస్తానంటే ఏం చేయాలా? దేవుడు కోరుకునేది ఎంత సార్? నేను వస్తా మీ ఇంట్లోకి. మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఉన్నట్లుగా నాకు తెలిసిపోతాయి. అయితే నేను ఒకటే ఓ పని చేస్తా, ఇది తీసేయి, ఇది తీసేయి, ఇది తీసేయి, ఇది వద్దు, ఇది వద్దు. నేను వద్దన్నవన్నీ తీసుకుంటే వెళ్ళిపోవాలి. ఇది మనం చేయాల్సిన పని. దేవుడు మనల్ని వాడుకోవాలి అనుకుంటే ఆయన వద్దు అనే అన్నీ తీసేయాలి, ఆయన కావాలి అని కొన్ని అన్ని సమకూర్చుకోవాలి. దీనికి గిద్యోను ఏం చేశాడో చూద్దాం. ఏం చేశాడంటే, ఆ రోజు రాత్రే ఇది జరిగింది. గిద్యోను అన్నాడు, మీ నాయన లేడా? ఎవరు? గిద్యోన్తో అంటున్నాడు, మీ నాయన లేడా? బయలుదేవతకు గుడి కట్టాడా? నువ్వు 2 గిత్తలు తీసిరా, 2 ఎద్దులు తీసుకొచ్చి, ఒక ఎద్దుకి మీ నాన్న కట్టిన గుడి ఉంటుందే, ఆ గుడి గోపురానికి తాడుకొట్టు, ఎద్దు కట్టు, కొట్టి హై హై అన్న ఎద్దుని, ఎద్దు పోద్ది. ఎద్దు పోయినప్పుడు గుడి మొత్తం ఉడబిక్కొచ్చేస్తుంది. ఊడిపోద్ది కదా గుడి. ఆ తర్వాత అక్కడ ఏం చేస్తామంటే, ఇంకో ఎద్దు ఉంది కదా, ఆ చెక్కలన్నీ అక్కడ సరిచేసి ఆ ఎద్దుని అక్కడ బలిచ్చి, అర్థమైందా, ఆ గుడి ప్రాంతాన్ని నా కోసం ప్రతిష్ఠించు. ఇది చెప్పిందనమాట. ఇది రెండో పని. దీన్ని మీకు చదివి వినిపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. మీకు కథ చెప్పాను, చదివి వినిపిస్తున్నాను. 6వ అధ్యాయం 25-26 వచనాలు. మరియు ఆ రాత్రి అందే యెహోవా, రాత్రే జరిగింది, నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి, నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠను పడగొట్టి, దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి, తగిన ఏర్పాటుతో ఆ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి, ఆ 2వ కోడెను తీసుకొని వచ్చి, నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించమని అతనితో చెప్పాను. ఇదంతా ఎందుకు చేయమన్నాడంటే, దేవుడు సామాన్యుడిని ఏర్పరచుకున్నాడు, సామాన్యుల్లోకి దేవుడు వచ్చాడు. సామాన్యుల్లోకి దేవుడు రాగానే ఆ సామాన్యుడు శుద్ధి చేయబడాలి. ఏం చేయబడాలి? సో మొదటిది సామాన్యుడు, రెండోది శుద్ధి చేయబడినవాడు. మొదటిది అంటే, రెండోది ఏంటి? శుద్ధి చేయబడటం అంటే ఏంటి తెలుసా? స్నానం చేయటం కాదు. నువ్వు స్నానం చేసినా చెప్పినా పర్లా, పళ్ళు నూకున్నా లేకపోయినా పర్లా. దేవుడు శుద్ధి కోరుకునేది లోన. పాపపు తలంపులు, పాపపు కోరికలు, పాపపు ఆలోచనలు ఉండకూడదు. వాటినన్నిటిని చంపేయాలి. దేవుని వాక్యాన్ని లోనికి పంపిస్తే అదంతా పోతుంది. మన హృదయంలో వేరు వేరు విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు అంటే ఊరుకోండి సార్, మేము పుట్టుకతో క్రైస్తవులమే, మాకేంటి విగ్రహాలు? విగ్రహాలు అంటే ఏమిటి చెప్తాను మీకు. విగ్రహం అంటే దేవుడి కంటే ఎక్కువ ఏదో అదే విగ్రహం. కొంతమందికి సీరియళ్ళు, కొంతమందికి సినిమాలు, కొంతమందికి కబుర్లు, కొంతమందికి సంబంధాలు, కొంతమందికి ఫ్రెండ్స్, కొంతమందికి ఆటలు, ఇవి విగ్రహాలు. కొంతమందికి డబ్బులు, కొంతమందికి తిండి, ఇది విగ్రహం. దేవుడి కంటే ఏది ఎక్కువో అది విగ్రహం. అది విషయం. ఆ విగ్రహాన్ని తీసేయాలి మనం. ఆ విగ్రహం ఉంటే దేవుడు మన జీవితంలో పంచాడు. దేవుడు ఒకటి కోరుకుంటాడు, నేను కావాలా, నీకు ఏదో కోరుకుంది అది కావాలా, నీ జీవితంలో నేను పనిచేయాలంటే నేనే మొదట ఉండాలి, అప్పుడే ఇది జరుగుద్ది.